ఏవైతే అధిక ఇలాగ పురుగుల్ని కంట్రోల్ మేనేజ్ చేసుకోవడానికి ఏవైతే మనం జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నాయో అవి ఈ స్టాల్లో మేము డిస్ప్లే చేసామండి. ఉదాహరణకి ఏంటంటే మనకి ఎక్కడైతే లార్వా పురుగులు ఉంటాయో వాటికి ఇలా ట్రైకోకార్డ్స్ కానీ ఈ ట్రైకోగ్రామా అన్నవి మేము మా ల్యాబొరేటరీలో తయారు చేసి రైతులకి అందుబాటులో ఉంచుతామండి. సో ఈ ట్రైకోగ్రామా ఒకటి, అలానే లార్వా పురుగుల్ని మేనేజ్ చేయడానికి ఒకటి బీటీ. ఈ బీటీ ద్రావణం అన్నది బ్యాక్టీరియా ద్రావణము. అంటే మనకి బ్యాక్టీరియా ద్రావణం అంటే ఇలా ఈ బీటీ ద్రావణం కానీ, అలానే లద్దె పురుగుకి కానీ, శనగపచ్చ పురుగుకి కానీ వైరస్ ద్రావణం, ఇలాంటివి మనకి లార్వా పురుగులకి, అలానే బవేరియా బెసియానా అంటే ఇదొక జీవ నియంత్రణ సాధకం. అంటే ఏదైతే మనకి శిలీంద్ర ఆధారిత జీవ నియంత్రణ పద్ధతి ఉందో ఇది బవేరియా బెసియానా ఒకటి. అలానే మనకి ఈ ఎక్కడైతే మనకి వేరు పురుగులు ఉంటాయో వాటిని మేనేజ్ చేయడానికి మెటరైజియం ఎనైసోప్లియే కానీ ఇలాంటివి మనము ఈ స్టాల్లో పెట్టడం జరిగింది. అలానే రసం పీల్చే పురుగుల కోసం మనము లెకానిసిలియం లెకానిక్ అని, వర్టిసిలియం లెకానిక్ అని వాడతాము. అలానే మనము ఈ ఎక్కడైతే మొక్కజొన్నలో మనకి కత్తెర పురుగు కానీ, అలానే వివిధ పంటల్లో మనకు వచ్చే వేరు పురుగుకి కానీ ఈ నిమటోడ్ పౌడర్ అన్నది కూడా వాడకం జరుగుతుంది. సో ఈ స్టాల్లో మేము ఏంటంటే ఇవన్నీ కూడా ఈ బయలాజికల్ అంటే జీవ నియంత్రణ పద్ధతులతో పాటు రసాయనేతర పద్ధతులు కూడా డిస్ప్లేకి పెట్టామండి. ఉదాహరణకి ఇలా ఫెరమోన్ ట్రాప్స్ అంటే ఈ పంటల్లో వచ్చే లార్వా పురుగుల యొక్క తల్లి పురుగుల్ని ఆకర్షించడానికి ఫెరమోన్ ట్రాప్స్ ఒకటి వాడుకోవచ్చు. అలానే మనకి రసం పీల్చే పురుగుల్ని ఆకర్షించడానికి ఇలా జిగురట్టలు కూడా రైతులకి సిఫారసులో ఉంది. సో ఈ స్టాల్లో ఏంటంటే మనం ఎక్కడెక్కడైతే మనకి అలానే అన్ని రకాల పురుగుల కోసం మనం ఈ వేప పొడి అన్నది పిచికారీ చేసుకుంటే ఇది మనకి ఫస్ట్ ఎయిడ్ లాగా. అంటే పురుగులు ఈ తల్లి పురుగులు వచ్చి పంట మీద గుడ్లు పెట్టకుండా ఈ వేప పొడి అన్నది ఇది మనం పిచికారీ చేసుకుంటే ఆపుతుంది. అంటే మా స్టాల్లో ముఖ్యంగా ఏంటంటే ఏవైతే రసాయనేతర పద్ధతులు ఉన్నాయో ఇంక్లూడింగ్ ఈ ఫెరమోన్ ట్రాప్స్, వేప నూనె, వేప కషాయం కాకుండా ఈ జీవ నియంత్రణ పద్ధతులు కూడా మేము డిస్ప్లేకి పెట్టున్నాం. తాకి రైతులందరూ చూసుకొని ఈ ఖరీఫ్ సీజన్లో వీటి గురించి అవగాహన పెంచుకుంటే వాడుకుని పురుగు ఏదైతే నష్టం కలుగజేస్తాయో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి.